హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎం ప్రవీణ్. ఈరోజైతే మనకు ఒక 21 కిలోమీటర్ అంటే అప్ అండ్ డౌన్ కలిసి 42 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. మనకు ఒక కిరాయి అయితే రావడం జరిగింది. సరే, ఆసాం వచ్చింది ఇప్పుడే బయలుదేరాం. ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏంటంటే మన నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లో ఉంటుంది. కొంచెం కొత్తగా కూడా కొంచెం చేస్తున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేసినలాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు. ఓకే, ఇప్పుడు మనమైతే లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం. మనం ఏంటంటే వరిగడ్డి తీసుకురావడానికి వెళ్ళామన్నమాట. అది 50 కట్టలు తీసుకెళ్ళాలి. అయితే యాక్చువల్గా అతను చిన్న బండి తీసుకురా అన్నాడు. కాకపోతే ఏంటంటే మరి 50 కట్టాలంటే కొంచెం లోడింగ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకే వస్తుంది, వెయిట్ ఏం కాదు, అని వెయిట్ ఉండదు, కానీ లోడింగ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్తే, సరే మరి పెద్ద బండి తీసుకురా అన్నాడు. పెద్ద బండికి అయితే కొంచెం మరి దానికి దీనికి కిరాయి కొంచెం తేడా ఉంటుందంటే సరే అని చెప్పాడు. అయితే మన లెక్క ప్రకారం 20 వేసా కూడా 40 అంటే 40 × 25 అయినా కూడా 1000 అవుతుంది. సరే, 1-2 కిలోమీటర్లు అంటే అది కామన్. అది పోయిన తర్వాత పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం అట్లా ఉంటుంది. 1-2 కిలోమీటర్లు అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేము. సో మనకు 1000 అవుతుంది. 40 × 25 1000 ప్లస్ డ్రైవర్ ఛార్జ్ 500 వేసుకున్నా కూడా 1500. సరే, మన పెద్దవాడికి అలా వర్కౌట్ అవుతుంది. అలా అయితే వస్తా అని చెప్పా. 1500 అయితే వర్కౌట్ అవుతుంది పెద్దవాడికి అంటే, సరే వచ్చేసే తమ్ముడు అని అన్నాడు. ఆయన గడ్డి తీస్ట్ ఆయన అనమాట. కింద ఉన్న ఆయన మనల్ని తీసుకెళ్ళిన ఆయనే, కిరాయి తీసుకెళ్ళిన ఆయనే. సరే, వాళ్ళైతే ఇద్దరు వచ్చారు. ఒకరేమో కింద వేస్తారు, పైన ఒక అతను లోడ్ చేసుకుంటాడు. ఇది యాక్చువల్గా ఇది యాషింగ్ గడ్డి అనమాట. వానకాలం యాషింగ్ కలిసి ఉందంట. యాషింగ్ అంటే తెలుసు అండి, వేసవి గడ్డి అనమాట. వేసవి గడ్డి అంటే కొంచెం ఎక్కువ ఖరాబ్ కాకుండా ఉండని, కొంచెం ఎడ్లు అయినా బర్రెలైనా తినడానికైనా కొంచెం టేస్ట్ ఉంటుందని అంటారు. అయితే కిరాయిలు అనేటివి ఎప్పుడైనా మనకి ఏదో ఒక చిన్న కిరాయి వస్తూనే ఉండేది. కాకపోతే ఏంటంటే ఈ ఇయర్లో మాత్రం చాలా డల్గా ఉంటుండే. అంటే 2 డేస్కి ఒకటి, 1 డేలో ఒకటి వస్తే చిన్నది, లేకపోతే 3 డేస్ ఒకటి, అట్లా ఉంటుండే అనమాట. అంటే నాకైనా అందరికీ అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ మార్కెటే అలా ఉందంట. నేను చాలా కనుక్కున్నాను. సో మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఒక మనమనే కాదు, అందరు వెహికల్లకు ప్లస్ బయట మార్కెట్, వేరే ఫీల్డ్ మార్కెట్ కూడా అలానే ఉందంట. మన లోడింగ్ అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాము. అయితే ఏంటంటే మనకి ఇప్పుడే ఒక ఫోన్ కూడా రావడం జరిగింది. మళ్ళీ చిన్న బండికి లోకల్ కిరాయి అనమాట. లోకల్లో బెడ్ బాక్స్లు వేసుకురావాలి అని అంటే, సరే వస్తా, ఒక 1 అవర్లో వస్తా అని చెప్పా. సరే వచ్చేసి అని చెప్పారు. అయితే ఏంటంటే అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి, మాది పల్లెటూరు కాబట్టి, సరే కరెక్ట్ టైమింగ్ చెప్తే ఒక 1 అవర్ అని అంటే, ఆ 1 అవర్లో అతనికి ఏమైనా పని ఉంటే చేసుకుంటాడు, లేకపోతే అర్జెంటు అని అంటే వేరే వెహికల్ అయినా తీసుకెళ్తాడు. కాకపోతే ఏంటంటే ఊరు పల్లెటూరు అది కాబట్టి, కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి సరే వెయిట్ చేస్తారనమాట మన కోసం అని అంటే, నార్మల్గా వస్తున్నాను నాన్న కరెక్ట్ టైం చెప్తే, సరే అంతలోపు ఏదైనా పని చేసుకుంటారా, వచ్చిన తర్వాత ఫోన్ చేయ అట్లా అంటారు. నా వరకు అయితే అలా ఉంటుంది. సరే, ఇక బయట వాళ్ళంటే నాకు తెలియదు. నేనైతే క్లారిటీగా చెప్తాను. హాఫ్ అన్ అవర్లో వస్తే హాఫ్ అన్ అవర్, లేదా 1 అవర్ అయితే 1 అవర్ క్లియర్గా చెప్తాను. వెయిట్ చేస్తే చేస్తుండు ఆ సమయం, లేదు అంటే ఏదైనా పని చేసుకుంటాడు అంతలోపు అని చెప్పేసి నేను క్లారిటీగా చెప్తాను. సో నేను వచ్చేసి ఇక అన్లోడ్ అయితే అవుతుంది. లోడింగ్ అనేది కొంచెం లేట్ అయింది. ఇక్కడ అన్లోడ్ అయితే కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. ఇప్పుడు మనకు ఇంకో కిరాయి వచ్చేసి చిన్న బండికి అనమాట. వచ్చేసాను. చిన్న బండి పెద్ద బండి ఇంటి దగ్గర పెట్టేసి చిన్న బండి అయితే తీశాను. అటు లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాడు చూడండి, ఆయన ఆసామి. ఆయనకే పోతున్నాం కిరాయికి. ఈ షార్ట్ వేసుకున్నదనేమో మా ఫ్రెండ్. నార్మల్గా ఇంటి దగ్గరే ఉన్నా కదా, క్యాజువల్గా అలా వస్తా అని చెప్పి నాతో వచ్చాడు. ఈ బెడ్ బాక్స్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి బెడ్ బాక్స్ల కోసం వచ్చాము. మా లోకలే కాబట్టి జస్ట్ 2 కిలోమీటర్స్, అంటే రావడం 2 కిలోమీటర్స్, పోవడం 2 కిలోమీటర్స్, 400 అయితే ఇస్తారు. ఇంకొక 5 సిమెంట్ బత్తాలు కూడా వేసుకోదామని చెప్పారు. సరే, ఆడనే పక్కనే. మా గిన్నెబాయిలోనండి షాప్ కూడా. అక్కడ బెడ్ బాక్స్లో గిన్నెబాయి. మా ఊరు పక్కల ఒక 2 కిలోమీటర్స్ తొగరాయి అని చెప్పేసి అన్లోడ్ పాయింట్ దగ్గరికి చూసా. బండి అక్కడ పెట్టేసి చూస్తున్నా. ఇది ఇందిరా మిల్ అన్నమాట. వీళ్ళకు శాంక్షన్ అయింది, కట్టుకుంటారు.